ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదంటారు? అదే చెప్తున్నా కన్నా, అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటే ఆయనకి మాట్లాడే అవకాశం వీళ్ళు ఇవ్వరు. మాట్లాడితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు అసలు. అందుకని చెప్పి ఆయన ఏదో విధంగా చెయ్యాలని చెప్పి ఆయన అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారు అంతే. ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడమే మాకు మంచిది అనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్ళి ఆయన అవమానాలు పడడం మాకు ఇష్టం లేదు. నిజంగా ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళన్న మాటలు ఎందుకు పడాలి? తప్పు చేసింది ప్రజలు ఓటేసి, ఏదో చేస్తాడని ఓటేసి గెలిపించారు, కానీ ఆయన ఏం చేయట్లే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తాపత్రయపడుతున్నారు జనాలంతా. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణలంక జనమంతా ఆయన బెంగళూరు నుంచి ఇంటికి వస్తుంటే ఊరు మొత్తం కట్టకట్టుకున్న కృష్ణలంక అంతా వచ్చి ఆ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఆయన ఆపి కృతజ్ఞతలు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన అసెంబ్లీకి వెళ్తలేదు అంటే ఎవరో ఏం మాట్లాడలేదు అన్న. అంటే భయపడ్డారని. ఎందుకు భయపడతారన్న? భయపడాల్సిన అవసరం ఆయనకి ఏంటి? రాజారెడ్డి గారి రక్తం అదే అయింది. ఖర్జూరం ఆయన రక్తం కాదు కదా. రాజారెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారు వారసుడు. ఆయన ఎందుకు భయపడతాడు? భయపడాల్సిన అవసరం ఆయనకి లేదు. భయపడ్డా కూడా, భయపడేవాడు అయితే 16 నెలలు జైల్లో పెట్టినప్పుడే భయపడాలి, అప్పుడే భయపడాలి. ఇప్పుడు ఎందుకు భయపడతాడు అన్న? జగన్ 5 సంవత్సరాలు ఏం చేయలేదు, అంతా అవినీతి అంటున్నారు కదా అన్న. ఆ మాట అన్న వాళ్ళని నా దగ్గర తీసుకురండి, నేను ప్రతి గ్రామానికి తీసుకెళ్తా, సచివాలయం చూపిస్తా, రైతు భరోసా కేంద్రం చూపిస్తా, స్కూల్ చూపిస్తా. ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్కూల్కి వెళ్ళి ఏంది గవర్నమెంట్ స్కూలా ఇది అన్నట్టు మాట్లాడారు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంత విధంగా గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేశాడు. ఎందుకు చేయలే అన్న? నిజంగా ఇప్పుడు ఒక లాస్ట్ గవర్నమెంట్ రైతు భరోసా అమ్మఒడి పెట్టింది, దాన్ని వీళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారంటే ఏంటి? ఆయన చేశాడు, వీళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటారు? చెయ్యరన్న. వీళ్ళ కేవలం దోచుకోవడం, దాచుకోవడం, ఒక కులాన్ని పోషించడం. వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కులాన్ని పోషించాలి, ఆ కులం అండతోటే ఆయన సీఎం అయ్యాడు ఈ రోజు, అంతే. లేదంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులం అండలేక ఈ రోజు ఓడిపోయాడు. సొంత కులాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోలేకపోయారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. వైసీపీ పార్టీ అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉండదు కదా అంటున్నారు కదా. నా ఒక్క స్థానంతో మొదలైన వ్యక్తి అయిన వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఉండదన్న? ఈ రోజు ఆయన రోడ్డు ఎక్కితే లక్షల మంది జనాలు బయటకు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి 100 మంది ఉంటారు. సపోజ్ మీరు అన్న మాట చెప్తానన్నా, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తారు, ఎయిర్పోర్ట్ కి కొన్ని 100 మంది వస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, ఒక 10 మంది కూడా ఉండరు. అది ఈయనకి ఉన్న తేడా. జనబలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, కానీ కేవలం జనాలు ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పలేక ఓడిపోయారు అంతే. ఈయన చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పి నగ్గాడు అంతే. మరి ఓవరాల్ గా వైఎస్ఆర్ పార్టీ గురించి మీరేం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవర్ గ్రీన్ అన్న. ఎప్పుడు ఎవరు ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతూనే ఉంటది. అది ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా జెండా పట్టుకునే ఉంటాం. ఆయన కోసం పోరాటం చేయడానికైనా సరే, ఏదైనా సరే, జైల్లో పెడతారా, ఏది చేయాలి, చంపినా కానీ ఆయన కోసం పోరాటానికి కొన్ని లక్షల మంది ఉన్నారన్న.